స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. ఆన్లైన్ మోసాలు సర్వసాధారణమైపోయాయి. కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. అంతా ఇంత అని తేడా లేదు, అందిన కాడికి దోచేస్తున్నారు. లాటరీ తగిలిందని, జాబ్ వచ్చిందని, మీ బ్యాంక్ అకౌంట్ డియాక్టివేట్ అయ్యిందని, ఇలా ఎన్నో రీజన్స్ చెప్పి మన డీటెయిల్స్ తీసుకొని ఈజీగా డబ్బులు లాగేస్తున్నారు. అలా తెలిసి తెలియక డబ్బులు పోగొట్టుకుంటున్న వారిలో మీరు ఉన్నారా? అయితే ఆ డబ్బును తిరిగి రావాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఫోన్ ద్వారా కస్టమర్ ఐడి, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఏటీఎం పిన్, ఓటీపీ, సివివి వివరాలు తెలుసుకొని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇక మన పేరు, మన నెంబర్తో మరో కొత్త సిమ్ తీసుకొని ఓటీపీలు దానికి వచ్చేలా చేసుకొని లక్షలు దోచేస్తున్నారు. అలా డబ్బులు పోగొట్టుకొని తల పట్టుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ అప్పటికే అక్కడ వందలాది కేసులు నమోదై ఉంటున్నాయి. ఇక డబ్బులు తిరిగి వస్తాయో లేదా అనేది కూడా ప్రశ్నగా మారుతుంది. అలా డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వాస్తవానికి 2023లో కేవలం సైబరాబాద్ ప్రాంతంలో ఆన్లైన్ మోసాల కారణంగా 232 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. 2022తో పోలిస్తే ఇది 3 రెట్లు అధికం. కాగా ఇటీవలే బాధితులకు 85.05 కోట్ల రూపాయలు చెల్లించగా వాటిలో 37 కోట్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేసులకు సంబంధించినవే. ఆంధ్రప్రదేశ్లోనూ చాలామంది గత 3 ఏళ్లలో 940 కోట్లు కోల్పోయారు. అందులో తిరిగి రాబట్టింది కేవలం 8.26 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రకంగా చూసుకుంటే అర్థమైపోతుంది పరిస్థితి ఎలా ఉందో. ఒకవేళ మీ బ్యాంక్ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికైనా ఇస్తే లేదా వాటిని దుర్వినియోగం చేసి ఎవరైనా డబ్బులు దోచుకుంటే కాస్త ఓపికతో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు డబ్బులు పోగొట్టుకుంటే ముందుగా 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయండి. మోసం జరిగిన 2 గంటల్లోపే ఫోన్ చేస్తే బెటర్. అలా మనకి ఓ టోకెన్ నెంబర్ ఇస్తారు. దాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేస్తే వారు అకౌంట్ను హోల్డ్లో పెడతారు. ఒకవేళ అప్పటికే నగదు ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఏ బ్యాంకు ఖాతాలోకి డబ్బు వెళ్ళిందో దాన్ని ఫ్రీజ్ చేస్తారు. దీంతో నేరగాళ్లు డబ్బులు విత్డ్రా చేసినా, క్రిప్టో కరెన్సీలోకి మార్చినా దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. దీంతో ఒక్కసారి లాభం లేక డబ్బులు కాజేసిన వారే బాధితులకు ఫోన్ చేసి బ్యాంకు సిబ్బందిలా మాట్లాడి పోయిన డబ్బులను తిరిగి వచ్చేలా చేస్తామంటూ ఆ అకౌంట్కు సంబంధించిన మరింత సమాచారం అడుగుతారు. అప్పుడు కూడా మోసపోతే అకౌంట్లో ఉన్న డబ్బును కాజేస్తారు. ఇదివరకైతే బాధితుల డబ్బులు చెల్లించేందుకు కాస్త కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కొత్త విధి విధానాలను రూపొందించింది. బాధితులు 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి బ్యాంకు ఖాతాను ఫ్రీ చేయించిన తర్వాత cybercrime.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయాలి. ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్, డబ్బు ట్రాన్స్ఫర్కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇచ్చేయాలి. ఈ ఫిర్యాదులపైన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేస్తోంది. దీని ద్వారా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన ఫిర్యాదుల్ని పరిష్కరించవచ్చు. రాష్ట్ర, జిల్లా స్థాయి న్యాయ విభాగాల సేవల్ని లేదంటే లోక్ అదాలత్ సేవల్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు 497, 503 కింద కోర్టులో డబ్బును తిరిగి చెల్లించాలంటూ బాధితులు దరఖాస్తు చేసుకోవాలి. ఇలా పోలీస్, న్యాయ, ఆర్థిక రంగాల సమన్వయంతో బాధితుల డబ్బు తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, లీగల్ సర్వీసెస్ అథారిటీల కృషి ఫలితంగా జాతీయ లోక్ అదాలత్ గత మార్చిలో ఒకే రోజు 546 మంది బాధితులకు 2.19 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలల్లో 6,840 పిటిషన్లు న్యాయస్థానాల ముందుకు వచ్చాయి. మొత్తం 6,449 కేసులలో 85.05 కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించండి. ఎవరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అడిగినా ఇవ్వకండి. బీ కేర్ఫుల్. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఎప్పుడైనా వలలో వేసుకోవచ్చు.